హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇందులో ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా మష్రూమ్ తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొనేసి మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకోవాలి. ముక్కలు అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంటే బాగుంటుంది. బాగా చిన్నగా ఉంటే అసలు మనకు అవి టేస్ట్ అనేది తెలీదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని వీటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 బగారాకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు అనేవి ఇందులో వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ ముక్కలు అనేవి కొంచెం నూనెలో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. లేకుంటే ముక్కలు అనేవి పచ్చి పచ్చిగా ఉండి కూర అనేది అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఒక 10 నిమిషాలు మష్రూమ్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం టమాటా ప్యూరీ చేసుకుందాం. దీనికోసం 2 టమాటాలను తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మష్రూమ్ ఫ్రై అయిపోతాయి. ఇందులోనే ఈ టమాటా ప్యూరీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. టమాటా ప్యూరీ అనేది బాగా ఉడకాలి, లేకపోతే కర్రీ అనేది పచ్చివాసన వస్తుంది. ఆయిల్ అనేది ఇలా పైకి వస్తే టమాటా ప్యూరీ బాగా ఉడికినట్టు. ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి, ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం కొంచెం మగ్గాక ఇందులోనే గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొనేసి కర్రీలో పోసుకోవాలి. ఇంకా ఇలా ఒక 10 నిమిషాలు అనేది ఉడికించుకోవాలి. కర్రీ అనేది దగ్గర పడ్డాక ఇందులోనే ఒక స్పూను గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము వేసుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయినట్టే. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో ఇంతే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.